మనం మన దేవుని యొక్క సామర్థ్యతను గురించి మరి ఈ సంవత్సరం మాటకాట్లో గాడ్ ఈజ్ ఏబుల్ అనే సంగతిని గురించి మనం అందులో ప్రతి వాగ్దానంలో ఆయన శక్తి గలవాడు, సామర్థ్యం గలవాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. మరి అందులో మనము ఏంటో వాగ్దానాలు చెప్పండి, ఒకటి ఏంటో వాగ్దానాలు? ప్రభు నామమును బట్టి ప్రార్థించేవాడు ఎవడు? అది ఎప్పుడు? ఓకే, ఈ సంవత్సరం చెప్పండి. ఏప్రిలకు ఫిబ్రవరికి 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన ఎవడు? యేసు ప్రభు. ఎవడు ఏ స్టేటస్లో ఉన్నాడు ఇక్కడ? అదే ఆయన ప్రొఫెషన్ ఏంటి ఇక్కడ? ఆయన వృత్తి ఏంటి ఇక్కడ? ప్రధాన యాజకుడు. ఆయన డ్యూటీస్ ఏంటి? యాజకుని యొక్క, ప్రధాన యాజకుని యొక్క డ్యూటీ మన పక్షంగా దేవుని సన్నిధిలో ప్రవేశించేవాడు. మనందరినీ తన రొమ్మునున్నటువంటి ఏఫోదు పథకంలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 12 రాళ్ళు ఉన్నాయి. 12 రాళ్ళ మీద ఎవరి పేర్లు ఉన్నాయి? ఇజ్రాయెల్ యొక్క 12 పేర్లు అందులో ఉన్నాయి. ప్రతి గోత్రంలోని ప్రజలకి సాధు 12 గోత్రాల వాళ్ళు, ప్రతి బిడ్డ లిక్కింపబడినవారు. వంశావళిలో వారు లెక్కింపబడ్డవారు, పేర్లు రాయబడ్డవారు. ప్రతి వాని పేరు లిఖింపబడింది, వంశావళిలో రాయబడి. వారి వారి గోత్రపు ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ప్రతివాడు పేర్లు దాఖలా చేయబడింది. వారందరూ ఇజ్రాయెల్లో ప్రతివాడు దేవుని సన్నిధిలో తీసుకుని వచ్చటకు ప్రధాన యాజకుడు రొమ్మున భుజముల మీద నుండి ఆ పథకము ఎలాడుతా ఉంది. ఆ పథకము ఎక్కడి నుంచి ఎలాడుతుంది? భుజముల మీద నుంచి రొమ్మున ఎలాడుతా ఉంది. అంటే దీని బరువు అంతా ఎక్కడుంది? భుజముల మీద. ప్రధాన యాజకుని డ్యూటీ ఏంటి? మన భారములను మనల్ని మోయిచున్నవాడు. రెండవది, మనలను పేర్లు దేవునికి జ్ఞాపకం చేయుచున్నాడు. మనలను మన కోసం దేవునికి విజ్ఞాపన చేయవాడు. మన కొరకు ప్రాయశ్చిత్తం చేయవాడు. రక్తము చేత తీసుకుని వెళ్ళి ప్రాయశ్చిత్తం చేయవాడు ప్రధాన యాజకుడు. ఎవడును సమీపింపరాని తేజస్సులో ప్రవేశించువాడు. అక్కడికి వెళ్తే అది భయంకరమైన స్థలం. పాత నిబంధన కాలంలో చేతితో చేయబడిన గుడారం. అది పరలోకంలో దేవుడు ఏ నమూనాని చూపించాడో మోషేకి, అదే క్రమంలో తప్పుకోకుండా, ఏ మార్పు లేకుండా అక్కడ చేయబడింది. దేవుడు ఎలా ఆజ్ఞాపించాడో మోషే అట్లా ప్రజలకు చెప్పాడు, వాళ్ళు అలా చేశారు. అంటే పరలోకంలో ఉన్నట్టుగా భూమి మీద చేశాడు. అలాగే యేసు ప్రభు ప్రార్థన నేర్పించినప్పుడు, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్లు భూమి మీద నీ చిత్తం నెరవేరును కాదు. సో మన ఇష్టం కాదు,
అది పరలోకపు నమూనా. మోషే కల్పించింది కాదు. మోషే మానసిక జ్ఞానం చేత ఐగుప్తు శాస్త్రాలను నేర్చుకుని అక్కడ గుడారాన్ని నిర్మించలేదు. పరలోకంలో చెప్పబడినట్టుగా భూమి మీద ఆ ప్రజలకి నేర్పించాడు. వాళ్ళు గుడారాలు కూడా ప్రభు చెప్పినట్టుగా గుడారాలు వేసుకున్నాడు. అంతయు ఇది పరలోకం నుండి ఇవ్వబడిన ప్రత్యక్షత నమూనా. అది మోషే ఏది కూడా దేవుని చెప్పకుండా ఏది చేయలేదు. మనం కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. మనం అందరం గురిగా ప్రభుని చూడాలి. ఇక్కడ ఈ యాజకుడు ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు తనది కాని ఫస్ట్ తన కొరకు ప్రజల కొరకు రక్తాన్ని తీసుకుని వెళ్ళాలి. అది భయంకరమైన స్థలం. ఎవడు కూడా ఒక రెప్పపాటు కూడా లోపల పోయి చూడటానికి లేదు. చూసిన వాళ్ళు చచ్చిపోతారు ఆ మహిమకి. అటువంటి గంభీరమైన మహిమ గల స్థలం అది. ఆ స్థలంలో మరి దేవుని చేత నియమింపబడినవాడు ఆ స్థలంలోనికి ప్రవేశించున్నాడు. తన కొరకును ప్రజల కొరకును రక్తమును తీసుకుని భయముతో వణుకుతో వెళ్తున్నాడు. అటువంటి యాజకుడు మరి ఇప్పుడు ఈ యాజకులు అనేకులు అయిపోయారు. ఆరోన్ తర్వాత ఎలియాజరు తర్వాత ఫినిహాసు, ఇలాగా అందరూ అనేక యాజకులు అయిపోయారు. వారు మరణం చెందినందున నిత్యము యాజకులుగా ఉండలేరు. ఈయనైతే మృతుల్లోంచి లేపబడినవాడే, మార్పు లేని ఇంకా వేరే యాజకుడు అవసరం లేదు. మరి తండ్రి అని దేవుడు ఆ విధంగా మన అందరి కొరకు నియమించాడు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున ఇప్పుడు విజ్ఞాపన చేయుటకు మనందరి పక్షంగా ఆ యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. దేవుని సన్నిధిలో కనపడుచున్నాడు. ప్రధాన యాజకుని యొక్క డ్యూటీస్ ఏంటంటే మనల్ని మోయట, మనల్ని జ్ఞాపకం చేయట, ప్రాయశ్చిత్తం చేయట, పరిశుద్ధపరచట, ఆశీర్వదించట. ఇవన్నీ ప్రధాన యాజకుని యొక్క డ్యూటీ. మరి మనందరి పక్షంగా మనం ఆస్వాదింపబట్టకు, మనల్ని మోయటకు, మన వారికి ప్రాయశ్చిత్తం చేయటకు, మనల్ని దేవుని ఎదుట జ్ఞాపకం చేయటకు, పరిశుద్ధపరచటకు. మరి ఈయన ఏమై అన్నాడు? సామర్థ్యుడే అన్నాడు. చూడు, జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఈజ్ ఏబుల్. ఆయన ఏమైనాడు? సామర్థ్యుడు లేక శక్తిమంతుడే అన్నాడు, అసమర్థుడు కాదు. సో మనకు ఇవన్నీ వాగ్దానం ఇవి. మరి మనకెంత అవసరం ఉన్నది. ఇప్పుడు మనం అందరం ఆయన వైపు చూడాలి. ఇప్పుడు మరి ఎన్నెన్నో జరుగుతున్నాయి లోకంలో. కలవరపడవద్దు. ప్రపంచం యావత్తు విరోధంగా ఉన్నది ప్రభుకి. లోకం ఆయన మూలంగా కలిగింది. సమస్తం ఆయన సృష్టించాడు. సమస్తం ఆయనది. ఆయనను లోకం ఆయనందు ద్వేషిస్తా ఉంది. ఎందుకంటే లోకం ఆయన నెరగదు. మరి మనల్ని కూడా, మనం దేవుని పిల్లలం కాబట్టి మనల్ని కూడా లోకము ఎరగదు. నిన్న జనాన్ని మనం చూసాం. అయితే మనలను రక్షించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. మరి మనం అనేక విషయాల్లో నిరుత్సాహపడుతుండొచ్చు, భయపడుతుండొచ్చు. మనకున్నాడు ప్రభు, మన విమోచకుడు. మరి లోకం యొక్క పరిస్థితులు ఎంతో పాడవుతున్నాయి. నో దినాల్లో జరిగినట్టుగా జరుగుతుంది. నో దినాల్లో ఏం జరిగింది? అదే అంటే దేవుని పక్షంలో ఏమయ్యారు వాళ్ళు? వారి హృదయము, ఆలోచనలు, ఊహలు ఏమైపోయినాయి? చెడిపోయినాయి. 6వ అధ్యాయం ఆదికాండం
నో దినాల్లో జరిగినట్టుగా మనిషి కుమారుని దినాల్లోనూ జరుగునని. ఇప్పుడు ఎవరి దినాలు ఇవి? నో దినాల్లో ఏమైంది? 5వ వచనం, నోటిలో చెడుతనం గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని. సో దేవుడు వారిని చూసినప్పుడు వారి తలంపులు, ఊహ, హృదయము అన్నీ ఏమైపోయి చెడిపోయింది. మరి దేవునికి సంతోషం కలగలేదు. వారిని బట్టి నొచ్చుకున్నాడు. ప్రభు హృదయం నొచ్చుకున్నాడు. వారు భూమి మీద 11వ వచనం 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని తమ మార్గమును, కరప్షన్, పాడు చేసేస్తున్నారు. పాడవాలంటే ఎంత బాగా చేయండి, పాడు చేయటం ఎంతసేపు. ఇక ఈ కంప్యూటర్లో వాళ్ళ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఆ ప్రోగ్రామింగ్ తెరిచి ఆ సాఫ్ట్వేర్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఎక్కించుకున్నాక ఆ సాఫ్ట్వేర్ ఒక ప్లేస్లో ఉంటుంది. దాన్ని తెరిచి ఆ లాంగ్వేజ్ చూస్తే మనకి పిచ్చి గీతల్లాగా ఉంటాయి. అదేంటో అర్థం కాదు. డాట్లు ఉంటాయి, అదేమేమో గీతలు ఉంటాయి, ఏదో అక్షరాలు ఉంటాయి, పిచ్చి పిచ్చిగా ఉంటాయి. ఒక సెంటెన్స్ కాదు అది. అవన్నీ ఏమైనాయి? ప్రోగ్రామ్ అయ్యింది. ఆ ప్రోగ్రాంలో తెరిచి మరి ఒక డాట్, ఒక చుక్క, కామా కానీ చుక్క కానీ యాడ్ చేస్తామనుకో, దాన్ని తెరుస్తాం. తర్వాత తెరిస్తే అది పంచాయతీ, కరప్టెడ్ అంటది. ఏంటి? ఒక చుక్క యాడ్ చేస్తే, లేదు అందులో ఉన్న ఒక చుక్క కానీ గీత కానీ ఒక అక్షరం కానీ ఒక్కటి మనం డిలీట్ చేస్తే అది కూడా పంచాయతీ. మరి ఆ ప్రోగ్రాంలో ఎంతలాగుంటే మరి దేవుడు మనకిచ్చిన మార్గం, మనకిచ్చిన స్థితి ఎందుకు పాడు చేసుకుంటున్నారు? కొన్ని కలుపుతా, కొన్ని తీయట బట్టి. అంతేకాదు సొంత తలంపులు, సొంత ఊహలు, వారి తలంపు, ఊహ, హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. తమ మార్గములను చెరిపివేసుకున్నారు, బలాత్కారంతో నిండి ఉన్నారు. సో మరి ఇది లోకంలాగా పరిస్థితి. ఇప్పుడు అందరూ కయ్యను మార్గం వెళ్తున్నారు. మరి దేవుని జీవ మార్గంలోనికి ఇక్కడ ఎంతమంది వచ్చారు? భూలోకంలో చాలా మంది విస్తరించారు. చూడు, మొదటి వచనం, భూమి మీద ఏమైపోయారు? మల్టిప్లై అయిపోయారు. మనుషులు వృద్ధి నొందేశారు, చాలా గొప్ప వాళ్ళు అయిపోయారు, చాలా ఎక్కువ మంది అయిపోయారు. మరి ఇప్పుడు కూడా భూమి అంతటా మనుషులు ఉన్నారు. ఎన్నో దేశాలు, ఎన్నో భాషలు మాట్లాడేవారు భూమి అంతటా మనుషులు ఉన్నారు. ఏ దేశం అంటే వాళ్ళు మనం అనుకుంటున్నాం హిందూ దేశంలో ఎంత బాధలు పడుతున్నారు క్రైస్తవులు అని. అరే, ఎక్కడైనా పడుతున్నారు. ప్రభు మార్గమున నిందింపబడుతున్నారు, హింసింపబడుతున్నారు, పోలీస్ స్టేషన్ లాగబడుతున్నారు, జైల్లో వేస్తున్నారు, కొంతమంది చంపుతున్నారు. వాళ్ళు హిందువులు కాదు. రీసెంట్లీ ఫిన్లాండ్ అనే దేశంలో అక్కడి నుంచి ఒక స్త్రీ దేవుని వాక్యాన్ని అక్కడ కొటేషన్ రాసినందుకు వెందుకు ఇలా రాసావు అని చెప్పి ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నిర్బంధించి బాధలు పెట్టారు. దేవుని వాక్యం రాసుకున్నాను. మరి మన కార్ల మీద రాస్తున్నాం, లేకపోతే ఎక్కడ పోతే అక్కడ దేవుని వాక్యాన్ని తీసుకెళ్తున్నాం. ఇదేం క్రిమినల్? ఇది క్రిమినల్దా? దేవుని నేరమా? దేవుని వాక్యం కలిగి ఉంటే నేరమా?
ఇది ఎందుకు అంత ద్వేషిస్తున్నారు దేవుని వాక్యాన్ని? మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకు ద్వేషిస్తున్నారు వీళ్ళు? లోకం ఆయన్ని ద్వేషించింది, దేవుని వాక్యాన్ని ద్వేషిస్తుంది. ఇది ఎక్కడో మరి మన దేశంలోనే ఇలాగున్నది అని అనుకుంటున్నాము. వాళ్ళు క్రైస్తవులు ఏం కాదు. రష్యాలో పూర్వం హింసించారు, ఇప్పుడు ద్వేషిస్తున్నారు. మరి ఇజ్రాయెల్లో ద్వేషించారు, అపోస్తలులను ద్వేషించారు, చంపారు. మరి ఎక్కడ క్షేమం ఉన్నది? ఇప్పుడు మనిషి కుమార్ దినాల్లో ఉన్నాం కాబట్టి భూలోకం చెడిపోయినది. ఇప్పుడు సంఘముగా మనం ఉన్నాం. అందుకే దేవుడు ప్రత్యేకించాడు, ఐగుప్తు నుంచి మోచించాడు. ఐగుప్తులు ఏమున్నాయి? తెగుళ్ళు ఉన్నాయి, బలాత్కారం ఉన్నది, విశ్వాసం లేదు. యెహోవా ఎవడు? అతని మాట విని పంపటానికి అన్నాడే, నేను యెహోవాని ఎరగను అన్నాడే. అలాగా ప్రజలందరూ అట్టువారే, కఠిన హృదయాలు. దేవుని ప్రజలను బహుగా బాధించిన వారు బానిసత్వంలో వాడుకున్నారు. మరి ఆ బలాత్కారాల నుంచి దేవుడు వారిని గొప్ప తీర్పులు తీర్చి బయటికి తీసుకొచ్చాడు, ఏకాంతంగా పెట్టాడు. ఏ జనం అక్కడికి రాకుండా, వీళ్ళు బయటకు పోకుండా వారిని ప్రత్యేకించాడు. ఇప్పుడు చాలామంది ఇందులో కలిసిపోయి వచ్చారు, మిశ్రిత జనం వచ్చారు. అంటే ఐగుప్తీయులకి హెబ్రీలకు పుట్టిన పిల్లలు వచ్చారు, లేక ఒక హెబ్రీల స్త్రీలను ఒకరిని మరి వశపరుచుకుని ఆ అమ్మాయిని వదలలేక ఆ ఐగుప్తీయుడు కూడా వచ్చేవాడు. లేక ఆ ఐగుప్తుని వాళ్ళ బిడ్డలను కన్న స్త్రీ ఆ పిల్లలను తీసుకొచ్చింది. సో మిశ్రిత జనం మరి వాళ్ళు కూడా వచ్చారు. అందరూ మేఘం కింద ఉన్నారు, అందరూ సముద్రం దాటారు, అందరూ మన్నా తింటున్నారు. కానీ ఎక్కడో మరి వాళ్ళు ఐగుప్తు సంబంధమైన గుణాలు వారిలోకి వస్తున్నాయి. సనుగుడు వస్తుంది. ఒక్కడు సనిగెట్టే అందరూ సనిగేటట్టు అయిపోతున్నారు. చేదైన వేరు ఒకటి అనేకులను చెరిపేస్తుంది. మరి చేదైన మనసు ఒకటి అనేకులను పాడు చేస్తుంది. సో అట్లాగా మరి వారు దేవుని యొక్క నియమాలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం నేర్పించబడుతున్నప్పటికీ నేర్పించబడుతూ ఉండగా టైం టు టైం వారికి పరీక్ష ఉంటుంది. పరీక్షలో అనేకులు తప్పిపోతున్నారు, రాలిపోతున్నారు. అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయారు. మరి వారు అరణ్యంలో రాలిపోతూ ఉన్నారు. సో మరి దేవుడు పరిశుద్ధ జనముగా చేసి ఉన్నాడు వాళ్ళని. అలాంటి మిశ్ర జనం అంతా రాలిపోయింది. మరి సనిగేటి వాళ్ళు, మరి తిరుగుబాటు చేసేటి వాళ్ళు ముందుకు సాగలేకపోయారు. వారిలో వారు ఎక్కడున్నారు? అరణ్యంలో భీకర ధ్వని గల అరణ్యాల్లో, ఎడారుల్లో వారు వెళ్తుండగా మరి ఏది వారికి హాని చేయలేదు, ఏది తక్కువ కాలేదు. వారికి అన్నీ సమృద్ధిగా వారి జీవం కొరకు ఏది తక్కువ చేయలేదు. మరి మాకు అది లేదు ఇది లేదు అని ఎందుకు సౌండుతారు వాళ్ళు? తక్కువేనా చేశాడా దేవుడు? రాయబడలేదా? యాత్రలో వారు ప్రయాణిస్తుండగా ఏదైనా ఇవ్వకుండా దేవుడు మానేశాడా? ఏదైనా తక్కువైంది వాళ్ళకి? ఏది తక్కువ కాలేదు. మరి ఎందుకు తృప్తి లేదు వాళ్ళకి? సనుగుడు ఎందుకు వస్తుంది? మరి వేరే వాటిని ఆశిస్తున్నారు, వేరే వాటి మీద క్రేజీనెస్ ఉంది. సో కొంచెం దూరం ఎత్తితే పరిగెడుతున్నారు అపవిత్రమైన వాటికి. సో బహుగా జాగ్రత్త పడాలి మనం. దేవుడు ప్రత్యేకించినప్పుడు వాటిని మనం వాటి వల్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఇశ్రాయేలీయులు మరి ఇలాగుంటా ఉంటే వారిలో అనేకులు దేవుడు సంతోషించలేదు. అయినప్పటికీ వారిని పరిశుద్ధపరచుటకై
వారి పక్షంగా యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా దేవుడు అహరోన్ని ఇచ్చాడు. తర్వాత అతని కుమారుడు ఎలియాజరుని ఇచ్చాడు, మోషేని ఇచ్చాడు. వారిని పరిశుద్ధపరచటకై, వారిని ఆస్వాదించటకై, వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయటకు, వారిని భరించటకు మరి ఇలాగన యాజకులు ఇవ్వబడ్డారు. వారిని రక్షించాడు ప్రభు, వారి కనాన్ దేశానికి నడిపించాడు. అలాగనే ఇప్పుడు మన ప్రధాన యాజకుడు మన ప్రభువుని యేసుక్రీస్తున్నాడు. మరి ఈ సంఘం నాకు విరోధంగా లోకమంతా విరోధంగా ఉంది. ప్రతి ప్రజలలో, ప్రతి భాష మాట్లాడే వారిలో విరోధులు ఉన్నారు. అయినప్పటికీ ప్రతి ప్రజలోంచి, ప్రతి భాష మాట్లాడే వారిలోంచి ప్రభు ఎవరినైతే కొన్నాడో వారందరూ దేవుని పిల్లలుగా, యాజకులుగా, రాజులుగా, ఒక ప్రజగా దేవుడు చేసి ఉన్నాడు. కాబట్టి మరి సంఘాన్ని మరి ఆయన రక్షించుటకు సామర్థ్యత కలవాడు. తర్వాత ఆయన మనకి రెండవది వీటికంటే ఎక్కువగా ఆయన ఇయ్యగలడు. ఏ నష్టాలైనయో వాటన్నిటికంటే ఎక్కువగా ఇయ్యగలడు. తర్వాత మూడవది మనం అడుగు వాటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. ఎఫెసీ 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి మనం అడుగు వాటికి అన్నిటికంటేను, అడిగి ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి. సో ఇక్కడ మన ప్రభు ఏమన్నాడు? అత్యధికంగా చేయగలవాడు. దేనికంటే? మనం అడిగిన దానికంటే, అడిగింది ఊహించుకున్న దానికంటే అత్యధికంగా చేయ శక్తి కలదు. కాబట్టి మనం అడగాలి దేవుని, మనం దేవుని ప్రార్థించుకోవాలని. నిజమే, మనం ఎన్నో నష్టాల గుండా వెళ్ళి ఉండొచ్చు, అపాయాల గుండా వెళ్ళొచ్చు, మరి దేంట్లోనూ మోసపోయి ఉండొచ్చు. అయితే వాటిని లక్ష్య పెట్టవద్దు, వాటికంటే ఎక్కువ ఇవ్వాలి. మనకు సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. మనం విశ్వాసం గలవారమై మరి ఆయనను దృష్టించు మనం ముందుకి యాత్ర చేసి ఉండవాలని. కాబట్టి మరి ఇప్పుడు లోపట వెలుపల సమస్యలు ఉన్నాయి. సంఘం బయట సమస్యలు ఉన్నాయి, సంఘంలో కూడా మిశ్రిత జనం ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? మిశ్రిత జనం ఏం చేస్తుంది? మాంసాపేక్ష, ఏదో బయటిది కావాలి, ఏదో మసాలాలు కావాలి. ప్రభు ఇచ్చిన దాంతో తృప్తి లేకుండా వేరే వాటి మీదకి ఆశపడేటట్టుగా మళ్ళించేటువంటి మిశ్రిత జనం, ఐగుప్తు సంబంధమైన వాటిపై వెనక్కి లాగేది, అది మిశ్రిత జనం. సో వాళ్ళ వలన సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు సంఘంలో. సో ఇప్పటికే ఐగుప్తు బాధల నుంచి బయటపడ్డారు. తర్వాత చుట్టూ ఉన్న దేశాలు వాళ్ళు వారి మీద దృష్టి పెట్టారు. అయితే దేవుని మేఘము వారిని కప్పుతా ఉంది కాబట్టి వారి లోపలికి రాలేకపోయారు. మండుచున్న అగ్ని మేఘం వారి మీద ఉన్నది. అందుని బట్టి చుట్టూ ఉన్న దేశాల వాళ్ళు ఎవడు కూడా అరణ్యంలో వారిని చుట్టుముట్టలేకపోయారు. కాబట్టి సంఘం నాకు విరోధంగా ఎన్నెన్నో ఉన్నాయి. దురాత్మలు, అసూయపరులు, ద్వేషించేటి వారు, మరి క్రీస్తు విరోధులు అనేకులు ఉన్నారు. లోపల ఉన్నారు, బయట ఉన్నారు. అయితే సంఘమును రక్షించుటకు ఆయన సామర్థ్యుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో తన సంఘాన్ని ఏ విధంగా ఆయన చేయగలడు? 5వ అధ్యాయం 27వ వచనం అటువలే
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. సంఘం ఎలా ఉండాలంటున్నాడు? కళంకమైనది అయినను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని సో ఆ విధంగా చేయుటకు ఆయన సామర్థ్యత ఉందా లేదా? ఆయన సామర్థ్యం గలవాడు. సంఘాన్ని మధ్యలో అరణ్యాన్ని తీసుకెళ్ళి రక్షించలేక వదిలేయలేదు. ఎన్నో మార్లు తిరుగుబాట్లు తెచ్చింది. మచ్చలు, కళంకాలు ఎక్కడున్నాయి? సంఘంలోనే. ఎన్నో దోషాలు, మడతలు, ముడతలు అన్నీ అందులో ఉన్నాయి. అయితే ఎలా ఉన్నాయి? పేతురు రాసిన పత్రికలో ఎలా ఉన్నారు వాళ్ళు? అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు, క్రీస్తు విరోధులు మనలోనే ఉన్నారని. అపోస్తలుడైన పౌలు మీలోనే ఉన్నారన్నాడు. అలాగే పేతురు కూడా ఎవరు ఉన్నారు వాళ్ళు సంఘంలో? రెండవ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, తమను కొనిన ప్రభుని కూడా, సో ఎవరి వలన వారు విమోచించబడ్డారు, ఎవరి ద్వారా వారు ఈ అనుభవాలను తీసుకురాబడ్డారు, ఆయన ప్రభుని యేసుక్రీస్తు తన రక్తం ఇచ్చుకున్న ప్రభుని కూడా వారు ఏం చేస్తున్నారు? విసర్జించున్నారు. అరే విసర్జించడం ప్రభువుని, తమను కొనిన ప్రభుని విసర్జించుట ఎటువంటి విసర్జన? ఎంతోమంది విసర్జించేటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? తమకు తామే నాశనం చేసుకొంచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను వాళ్ళు కూడుకుంటారు ఎక్కడో, అందరూ ఎదుటి కాదు. వాళ్ళ కమ్యూనికేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది. వీళ్ళు భిన్నాభిప్రాయాలు ఒకరికి విరోధంగా అవుతుంది. ఎలా చేశారు, అలా చేశారు, ఇలా చేయటం సరైనది కాదు, అలాగా ఇలాగని. సో అండర్ వర్కింగ్ జరుగుతుంది. సో వీళ్ళు మరి ఏం చేస్తారు? ఇంకా 2వ వచనం, అనేకులు దాంట్లో కలిసిపోతారు. సో అది కనపడతలేదు, ఆ భయం లేదు. మరి ఆ భయం లేకుండా వాళ్ళు తిరుగుబాటు చేయొచ్చు, ప్రజలను కలవరపరుస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. యోహాను పత్రికలో కూడా చూడండి, 18వ వచనం, 2:18. ఎక్కడి నుంచి వచ్చారు ఈ విరోధులు? క్రీస్తు విరోధులు మనలోంచే బయలుదేరారు. మన సంబంధులు కారు, వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళి ఉన్నాయి. అయితే క్రీస్తు మనసుకు, క్రీస్తు హృదయానుసారులుగా అనేకులు లేరు. అలాగే 4వ అధ్యాయం 1వ వచనం, లోకంలోనికి బయలు వెళ్ళినారు. సో అనేక అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ఎక్కడి నుంచి? పేతురు చెప్పినట్టు మనలోంచి వెళ్ళారు, మీలోంచి వెళ్ళారు అన్నారు. యోహాను 2వ పత్రిక 7వ వచనం,
ఒప్పుకొనని వంచకులు. వంచకులు అంటే మోసగాళ్ళు. అనేకులు లోకంలో బయలుదేరారు. 8. సో ఇంత చక్కగా అపోస్తలులు ప్రభు చేత బోధించిన ఆ బోధని ఏదైతే ప్రభుని చూశారో, ఏదైతే ప్రభు దగ్గర నుంచి విన్నారో వాటిని ప్రజలకు ఇచ్చారు. సంఘములలో సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తుని గురించిన ఉపదేశం వారు బోధించారు. ఏ సంగతులు ఆజ్ఞాపించాడో ప్రభు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ప్రజలకు నేర్పించారు వాళ్ళు. అయితే ఇక్కడ అపోస్తలుడు ఏం చెప్తున్నాడు? మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టు కనుక జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. సంఘం ఆ పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇలాంటి వాణ్ణి ఏం చేయొద్దన్నాడు? 10వ వచనం. ఎంత అపాయం ఇది! ఎంత అపాయం! ఇలాంటి వాళ్ళు కనీసం వందనం కూడా చెప్తే అది మనలోకి వచ్చేస్తుంది అన్నమాట. కరోనా వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, ఎవరిని కలుసుకోవద్దు, ఎక్కడ పోవద్దు. మరి ఎందుకు చెప్పారు? అది వాళ్ళ ద్వారా తెగులు ఊరికి వచ్చేస్తుందేమో అని ఊర్లోకి రానియకుండా ఊరి బయట కంచెలేసేశారు, కాపలా పెట్టేశారు. ఏ ఊరికి ఆ ఊరు, ఏ వీధికి ఆ వీధి కాపలా పెట్టేశారు. ఎవడు లోపలికి రాకుండా, లోపల వాడు బయట పోకుండా. ఎందుకని? తెగులు వ్యాపిస్తుందేమో అని. అది రోగులు అంటే ఆ వైరస్ తెస్తారేమో అని భయపడ్డారు. ఇది ఆత్మీయమైన అపాయం. ఇలాంటి వారి గురించి జాగ్రత్త అని చెప్తున్నాడు. అలాగే యోధా పత్రికలో దేవుడు ఐగుప్తు నుంచి ప్రజలను విమోచించాడు. మరి వీటన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు 4వ వచనం. కొందరు ఈ బోధన తేకుండా పరిశుద్ధుల కొరకు ఇవ్వబడిన ఆ యొక్క బోధ, ఒక్కసారి ఇవ్వబడిన బోధ అది పట్టుకోకుండా వదిలేసేటట్టుగా అయిపోతుంది. చూడు 3వ వచనం కూడా. విశేషాసక్తి గలవాడినై పరిశుద్ధులందరికీ ఎన్నిసార్లు ఇవ్వబడింది? ఒక్కసారి ఇవ్వబడిన బోధ. ఆ బోధ నిమిత్తం మీరు అంటే పోరాడటం అంటే ఎట్లా? పట్టుకుని ఉండాలా. నువ్వు ఒకటి కలిగి ఉన్నావు అనుకో, నువ్వు కలిగి ఉన్న దాన్ని దోచుకునేవాడు వస్తాడు. వాడితో నువ్వు పోరాడవు, కానీ వాడు లాక్కుంటాడు. నువ్వేం చేస్తావు? పట్టుకుంటావు. వాడు గుద్దుతాడు. ఏ విధంగానూ దాన్ని వదులుకోకుండా పోరాడు. నేను ఒకసారి పెద్ద గాలివాన్లో కారులో వస్తున్నాను. పెద్ద గాలి వచ్చేసింది. మధ్యలో ఒక కుటుంబము మరి పిల్లలతో, భార్య పిల్లలతో, 2 పిల్లలతో మోటార్ సైకిల్ మీద వాళ్ళు వెళ్తున్నారు. ఈ గాలికి మధ్యలో వాళ్ళు మరి ఒక చెట్టు దగ్గర పోయి బీభత్సమైన గాలి, నేను కూడా భయపడుతున్నాను. కారు లెగిసిపోయేలాగా ఉంది. ఒక్కోసారి ఇట్లా అంటుంది, అమ్మో ఇది ఎత్తి పడేసేలా ఉంది, ఇక్కడ నిలబడితే ఈ కాలువలో పడిపోతాను, తోసుకెళ్ళిపోయి అందులో పడేస్తాను, అక్కడ నిలబడితే కొంచెం ముందుకు పాస్ అయిపోదాం అని చెప్పి అలాగ నెమ్మదిగా వస్తున్నాను. వస్తే అక్కడ కుటుంబం చిన్నపిల్లలతో వాళ్ళు, ఆ భర్త ఆ పిల్లలిద్దరిని, భార్యని పట్టుకుని ఒక చెట్టుని
ఎలా పట్టి ఉన్నాడు. ఆ చెట్టుని ఇద్దరు చిన్న పిల్లలు, భార్య, ఆ పురుషుడు తన పిల్లలు కొట్టుకుపోకుండా, గాలికి వెళ్ళిపోకుండా గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అయ్యో, ఎటువంటి పరిస్థితి ఇది! గాలికి కొట్టుకుపోకుండా ఏం చేస్తున్నాడు? గట్టిగా పట్టుకున్నాడు. రీసెంట్లీ టొర్నాడో, ఏదో చిన్న టొర్నాడో చూశారు. అది ఎన్ని మీటర్లు ఉంటుంది? మహా అంటే 50 మీటర్లు టొర్నాడో. అది పాస్ అయింది కదా ఇక్కడ. ఒక ట్రాక్టర్ని తిరగేసింది, ఒక లారీని తిరగేసింది, చెట్లు ఎరగొట్టింది. మరి అది చిన్నది, మన ప్రాంతంలో వచ్చిన చిన్న టొర్నాడో. మరి టొర్నాడోలో మరి అనేకమైన కొట్టుకుపోయి తిరగబడిపోయింది. మరి ఇప్పుడు మరి ఈ కుటుంబము అలాగా ఆశ్రయించి కొట్టుకుపోకుండా గాలికి విరోధంగా పోరాడుతున్నాడు. కాబట్టి అనేక దుర్బోధలు వచ్చేసినాయి. అనేక సంఘమునకు విరోధులు బయలుదేరినారు, క్రీస్తుకు విరోధులు బయలుదేరారు, దుర్బోధలు బయలుదేరినాయి, నానా విధములైన బోధలు ఉన్నాయి. అందుకే మీరు పరిశుద్ధులకు ఇవ్వబడిన దాన్ని, అప్పగింపబడిన బోధను గురించి విశేషమైన జాగ్రత్త కలిగి ఉన్నారు. ప్రతి దానికి పెట్టుబడి తట్టు కొట్టుకుని పోయేవారు అంటే మనం తప్పిపోతాం. అందుకే మీకు రాయవలసి వచ్చింది అంటున్నాడు. మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొంచు, మిమ్మల్ని కమాండ్ చేయట్లేదు, బతిమాలి చెప్తున్నాడు, బతిమాలుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? కొందరు రహస్యంగా అలా బయలుదేరారు, చొరబడ్డారు. వాళ్ళు చొరబడిపోయారట. బయలుదేరటం వారు వాళ్ళు ఎలాగొచ్చేసారు? రహస్యంగా చొరబడ్డారు కదా. వారు అలాంటి వారు భక్తిహీనులు. యేసు ప్రభువుని కూడా తృణీకరిస్తున్నారు. సో ఇటు వారి నుంచి జాగ్రత్త. ఇవన్నీ మచ్చలు, శరీరంలోని మచ్చలు లాంటివి. ఇవి లోపల ఉన్నాయి మన శరీరంలో. మన శరీరానికి విరోధంగా ఇప్పుడు నాకు దగ్గు వచ్చింది. ఆ వైరస్ లేక ఆ బ్యాక్టీరియా నాకు ఇరిటేషన్ తీసుకొస్తుంది, అందుకే దగ్గు వస్తుంది. మరి అది నా లోపల ఉన్నది కాబట్టి నన్ను కలవరపరుస్తుంది. అలాగే దురదలు ఉండొచ్చు. ఆ దురదలు ఏంటి? అలర్జీ అంటే శరీరంలో శరీర తత్వానికి విరోధంగా పనిచేసేటువంటి ఏజెంట్లు లోపల ఉంటారు. అది గోతాం, లేకపోతే దద్దుర్లు, మచ్చలు, దోగులు, ఇవన్నీ శరీరంలోనికి వస్తున్నాయి. అయితే వీళ్ళు అలాంటి వారంటే చూడు 12వ వచనంలో, నిర్భయంగా సుభోజనం చేస్తూ ఉంటారు, నిర్భయంగా పోషించుకుంటారు, దొంగ మెట్టలు. సో ఇది లోపల శ్రమ, బయట శ్రమ, లోపల శ్రమ. మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చుక్కలు అంటే స్టార్స్. స్టార్స్ ఎందుకు? సూచనలు, కాలములను తెలియజేసేవి. మీరు యువర్ లైట్స్, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగంటే ఇక్కడ లైట్స్, జ్యోతులై ఉన్నారు. లేక యువర్ స్టార్స్, మీరు లోకమునకు. స్టార్స్ అంటే నక్షత్రాలు. నక్షత్రాలు ఏం చేస్తాయి? కాలములను, సమయములను తెలియపరుస్తాయి. మీరు లోకమునకు అలాగున్నారు. అయితే
వీళ్ళు ఎలా ఉన్నారు? నక్షత్రాలే. ఏ నక్షత్రాలు? మార్గమును తప్పి తిరిగి చుక్కలు. చుక్కలంటే ఏమన్నారు ఇంగ్లీష్లో? డాట్ కాదు, చుక్క అంటే స్టార్స్. అలా ఉందా? ఇంగ్లీష్ తేలేదు నువ్వు. సో ఈ స్టార్స్కి బ్లాక్ హోల్స్ రెడీగా ఉంది, అగాధం రెడీగా ఉంది, అందులో పడిపోతాయి. వారిని వెంబడించేట వాళ్ళు, ఆ సూచనలు బట్టి వాటిని అనుసరించేట వాళ్ళు అందరూ వారితో పాటు అగాధంలో వెళ్తారు. కాబట్టి మరి ఎంతో జాగ్రత్త అవసరమైనది. కాబట్టి 20 వచనం. సో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైతే విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసం నందు నిలిచి ఉండాలి. మిమ్మల్ని మీరు కట్టుకొంచు పరిశుద్ధాత్మలో కనిపెట్టుకొంచు. అది అలా కొట్టుకోవద్దు, పట్టుకోండి. ఆ యవనస్తుడు తన కుటుంబాన్ని కొట్టుకుపోకుండా ఏం చేసుకున్నాడు? కాపాడుకుంటున్నాడు. గాలికి వదిలేసేలేదు పిల్లల్ని, తన భార్యని వదిలేయలేదు, తను కాపాడుకుంటున్నాడు. వాళ్ళందరూ కూడా అతని చేతిలో ఆ చెట్టును ఆనుకుని గట్టిగా పట్టుకున్నారు. ఆ చెట్టే పడిపోతే ఆళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మన ప్రభుని గట్టిగా పట్టుకున్నాడు. మనకు ఆధారం మన ప్రభునందు, మన పునాది మన ప్రభు యేసుక్రీస్తు. విశ్వసించు మనకు ఆయన అమూల్యమైన రాయి. ఆ రాయి మీద నిల్చుండాలి. మనం విశ్వసించువాడు కలవరపడు. కాబట్టి మరి మనల్ని కాపాడగలిగిన వాడు చూడు 24 వచనంలో. సో ఈ మచ్చలు డాగులు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ ఐగుప్తుకి నుంచి వెళ్ళినప్పుడు ఈ మిస్ర్ జనం వాళ్ళని ఎవరెవరిని ప్రేరేపించారో వాళ్ళతో సహా అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకుండా అరణ్యంలో సణిగి సంహారం చేత సంహరింపబడ్డారు, చచ్చిపోయారు, రాలిపోయారు. అనేక మంది రాలిపోయారు. అయితే తర్వాత వాళ్ళందరూ పరిశుద్ధ జనముగా మందసము వారిని యోర్దాను దాటించింది. ఎంత గొప్ప ప్రజలుగా వారు పరిశుద్ధ జనముగా కనానికి వెళ్ళారు. సో అయితే శత్రు ఎలాగ మళ్ళా అలా శోధించి పాడు చేస్తున్నాడో చూడొచ్చు. కాబట్టి సంఘం మీద దాడి జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మన ప్రభు వచ్చే దినాలకి మనం భద్రపరచబడాలి. మరి మనం దేని అందు విశ్వసిస్తున్నామో ఆయనను గట్టిగా పట్టుకోండి. ఏ బోధ మీకు నేర్పబడిందో, మీ మధ్య ఏ కార్యాలు చేయబడుతున్నాయో వాటిని ఏం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. ఒకటి యాడింగ్ చేస్తే పాడు, ఒకటి తీసేస్తే. కాబట్టి ఆ నమూనాను అనుసరించటకు జాగ్రత్త పడాలి. ఇప్పుడు సంఘము లోపల ఉన్నది, సంఘము బయట ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సామర్థ్యం గల వాడిని ఏం చేయాలి? ప్రార్థించాలి. సంఘం పరిశుద్ధపరచబడినట్టు. సంఘం అంటే ఇక్కడ కానీ కాదు, మనం అందరం జనులగర్లో ఉన్న సంఘము మాత్రమే సంఘం కాదు, భూమి అంతటా ఉన్నారు. సార్వత్రిక సంఘం. మరి ప్రతి స్థలంలోని హింసింపబడుతున్నారు, లోపల బయట. లోపల దుర్బోధలు కూడా ఉన్నాయి, బోధించేవారు. ప్రభుని తృణీకరించి ప్రభుని గురించి మాట్లాడతారు. ప్రభు నియమించిన నియమాలకు లోబడతారు. వారు ఇష్టం వచ్చినట్టు వదులుతున్నారు వాక్యాలు చెప్పేటప్పుడు. సో అటు వారిని గురించి జాగ్రత్త. ఎన్నో మీకు ఓపెన్గా ఉన్నాయి. ఓపెన్ టు దేవుని వాక్యము అందరికీ ఓపెన్ కదా. అందరికీ దేవుడు ఈ వాక్యాన్ని ఈవెన్ వీళ్ళు కూడా ఎవరు రాజకీయవేత్తలు మాట్లాడేస్తున్నారు. వదిలిపెడితే వాళ్ళు మీకంటే బాగా చెప్తున్నారు.
అనేకులు వాక్యాన్ని మాట్లాడుతున్నారు, ప్రతి వాడు వాక్యాన్ని ముట్టుకుంటున్నారు. నిజమే, దేవుని వాక్యం అందరికీ ఇవ్వడు. అయితే పవిత్రుడు పవిత్రంగా ఉండని, వాడు ఏ విధంగా పవిత్రుడిగా ఉంటున్నాడు? వాక్యాన్ని సపోర్ట్ చేసుకుని, వాడు ఏదో కొన్ని నిష్టలు పెట్టుకుని అందులో బిరిగీసుకుని నేను ఇది ముట్టుకోను, అది చేయను, ఇది చేయను అని చెప్పి వాడు పవిత్రంగా ఉంటున్నాడు. లెట్ ఆత్మతో గారికి కాదు, తనకి ఇష్టమైంది అలాగా నేను అది చేయను, ఇది చేయను అని చెప్పి లిమిటేషన్స్ పెట్టుకుని ఆ ప్రకారం వాళ్ళు ఉంటున్నారు. వాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఓకే, లెట్ హిమ్. అపవిత్రుడు ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. దావీదు తప్పు చేశాడు, నేను తప్పు చేయటం ఏంటి? ప్రభు దగ్గర క్షమాపణ ఉన్నది కాబట్టి నేను పాపం చేసిన క్షమాపణ అడుగుతాను, కాబట్టి ఈసారికి నేను తప్పు చేసేస్తాను. దావీదు క్షమించబడలేదా? సో వాడు వాక్యాన్ని సపోర్ట్ చేసుకుని పాపం చేసేస్తాడు. అపవిత్రుడు అపవిత్రుడుగాను, నీతిమంతుడు నీతిమంతుడుగాను. ఎవరికి చెప్తే వినేటట్లేరు, అందరికి తెలిసిపోయింది. అయితే ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు, ఆత్మీయమైన చెవి కావాలి, మనకు విధేయత కావాలి. ఇప్పుడు ఇందులో నడమంటే అందులో నడవాలి, ఇప్పుడు ఇటువైపు నడమంటే నడవాలి. లేదు చూడండి, ఇజ్రాయెల్ నడిపింపబడిన విధానం ఎట్లు? బోరధ్వని, మేఘం ఎత్తబట్ట, వాళ్ళు ఎత్తబడిన వెంటనే డేరాలన్నీ టక్ 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 సిద్ధం చేసేసి, అది అర్ధరాత్రో వేకుజామునో లేక అననకాలమైన సమయము, ఏ సమయానికైనా వాళ్ళు రెడీ ప్రయాణాన్ని. సైన్యం వాళ్ళే సిద్ధపడేవారు, సిద్ధపడి పులవమంటే వెళ్ళిపోయారా? దేని కొరకు కనిపెట్టుకోవాలి వాళ్ళు, ఏ వైపుకి వెళ్ళాలా, ఏ వైపుకి వెళ్ళాలో. బోర శబ్దం, ఆ ట్రంపెట్ ఊదినప్పుడు ఆ శబ్దాన్ని బట్టి ఏ వైపు వాళ్ళు వెళ్ళాలా? ఈసారి యోధా గోత్రం వాళ్ళు ముందు వెళ్ళారు, ప్రతిసారి వాళ్ళేనా? ఈసారి మనం వెళ్దామని చెప్పి దాని గోత్రం వాళ్ళు వెళ్ళలే. ఆ బూరధ్వని ఏం చెప్తుందో, శృంగధ్వనులు నెరుగు జనులు ధన్యులు. శృంగధ్వని, ఆ కొమ్ము ఊదినప్పుడు, ఆ బూర ఊదినప్పుడు, ఆ బూరము గట్టిగా ఊదితే ఒకటి, 2 మార్లు ఊదితే ఒకటి, లేక మరి అదయ్యి ఆ ధ్వనిని బట్టి ఏ గోత్రం ముందు వెళ్ళాలో ఆ గోత్రం వాక్యం ఎలా చెప్తుంది అని చెప్పి దాన్ని పట్టుకుని అటు వెళ్ళేవాళ్ళు అక్షరానుసారం. 10 మంది అక్షరానుసారమైన జ్ఞానం కలిగి ఉంటారు. ఆ జ్ఞానం చెప్పిననే వాళ్ళు ఏదో మృగాల్లాగా సంఘాన్ని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అది కూడా సరైనది కాదు. ప్రభు ఆత్మ ఏం చెప్తున్నాడో అది చెప్పాలి. కాబట్టి అటువంటి సేవకులు అవసరం, అటువంటి జ్ఞానం కలిగిన ప్రచారకులు అవసరం. కాబట్టి ప్రభు సంఘానికి ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. ఇక సమయం చివరిలోనికి వచ్చాం. మరి ఏమేమో లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించే టైం దాదాపుగా ద్వారం మూయబడింది. మరి ఇప్పుడు దేవుని వాక్యం రాసుకుంటే అదొక క్రైమ్గా విచారిస్తున్నారు. మరి దాని మీద ద్వేషిస్తున్నారు. మన దేశంలో ఉన్నాయి, మనకంటే ఎక్కువ బయట ఉన్నాయి. కాబట్టి ఇది లోకమంతటా ఉన్నాయి. అయితే మన ప్రభు రాక సమీపంగా ఉన్నది. మరి మన ప్రభు కడబోరు మ్రోగిన వెంటనే మనం ప్రభుని సిద్ధపడాలి, రెడీగా ఉండాలి. కాబట్టి ప్రభు రాకకై కనిపెట్టుకొంచు మీరు విశ్వసించిన విశ్వాసం స్థిరంగా నిలిచి ఉండండి. మీకు బోధింపబడిన బోధన గురించి జాగ్రత్త. మరి ఇప్పుడు సంఘాల్లో మరి ఈ శ్రమతో పడుతున్నాం. ప్రతి స్థలాల్లో నేను వింటున్నాను. మరి ఎలా ఉన్నదంటే, ఇప్పుడు పరిసర చేయటానికి అనగా
మందిరంలో పరిచయం చేయడానికి ఎవరికి ఇష్టం లేదు. మంచిగా బోతలు కావాలి, చక్కగా ఆ లైటింగ్లు, గంభీరంగా మైక్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ కావాలి. రకరకాల బోధకులు రావాలి, వినాలి, చక్కగా ఎంజాయ్ చేసుకుని లవ్ ఫిష్ చేసి చక్కగా వెళ్ళిపోయి నెక్స్ట్ డే మీటింగ్ రావాలి. ఈలోగా పనిచేసేవాళ్ళు సామాన్లు తోముతూనే ఉంటారు, ఇంకెవరు సహాయకులు రారు. వండేవాళ్ళు అక్కడ వండుతూనే ఉంటారు, వాళ్ళకి సహాయకులుగా వచ్చి సహాయం చేయరు. కానీ సరే వీళ్ళు విన్న వాక్యం అయిన వాటిలో నిలిచి ఉంటుందంటే ఆ సౌండ్కి, ఆ భ్రమకి వాళ్ళు అలవాటు పడటానికి అదొక రుచిగా ఆలోచిస్తున్నారు అంతే తప్ప యేసుప్రభు స్వయంగా బోధించినట్టు వారు వినరు. మరి పరిశుద్ధాత్ముడు యేసుప్రభు ద్వారా మాట్లాడుతున్నారు సామాన్యమైన సేవకులు. ఈ మాటలు మీరు వినకపోతే రాళ్ళు కేకలేస్తాయి. మీరు దేవుని స్తుతించకపోతే ఈ రాళ్ళు చిన్నపిల్లలు కేకలేస్తున్నారు. ఆ శాస్త్ర జ్ఞానులు ప్రభుని స్తుతించలేదు. వాళ్ళు కేకలేస్తున్నారు, హోసన్నా దావీదు కుమారునికి జయమని కేకలేస్తుంటే ప్రభు ఏమన్నాడు? ఈ రాళ్ళు కేకలేస్తాయి మీరు వేయకపోతే, వీళ్ళు వేయకపోతాయి. సో ప్రభు పూజనీయుడు, ఆయన గణపరచబడటానికి యోగ్యుడు, మనల్ని రక్షించడానికి సామర్థ్యుడు. మరి తన సంఘాన్ని కళంకం లేనిదిగా, మహిమగల దానిగా, పరిశుద్ధమైన దానిగా తను నిలబెట్టుకోగలడు. ఇప్పుడైతే కళంకాలన్నీ ఉన్నాయి, దొంగ మెట్టలు ఉన్నాయి, ఇవన్నీ రాలిపోతాయి, ఇవన్నీ డ్రైన్ అవుట్ అవుతాయి. దేవుడు పరిశుద్ధపరుస్తాడు, ఒక్కొక్కటి తీసివేయబడుతుంది. కాబట్టి దయచేసి నిల్చుండండి ప్రభునందు, మీ విశ్వాసాన్ని ప్రభునందు స్థిరపరచుకోండి. అదే సమయంలో కరప్ట్ చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. పాడు చేయటం అంటే నేను కంప్యూటర్ లాంగ్వేజ్ చెప్పి ఉన్నాను. ఒక డాట్ కలిపితే, ఒక డాట్ తీసేస్తే పోనీ చుక్కే కదా, లేకపోతే ఒక అక్షరం తీసేస్తే, లేకపోతే ఆల్టరేషన్ కొద్దిగా ఒక వర్డ్ ఎక్స్ట్రా పెడితే ఏమైంది? చెడిపోయింది. అయ్యే పోతాయి. మరి ఆత్మీయమైనది ఇంకంత. మరి ఆత్మీయమైన సంగతులకు వచ్చి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. భ్రమపరిచేవి అన్నీ బాగున్నట్టుంటాయి, జాగ్రత్త. ప్రభునందు స్థిరులుగా ఉండండి. కాబట్టి మరి పరిచర్ల కొరకు మరి ఇక్కడ సంఘం నుండి ఆ స్థలాలకు మేము పోవాల్సిన్నాం. ఇంతవరకు ప్రభు సహాయపడుతూ వచ్చాడు. మీరు వీటిని జాగ్రత్తగా మనసులో పెట్టుకుని మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కలిసి వచ్చినప్పుడల్లా మీరు ప్రభునందు నిలిచి ప్రార్థన చేయండి. ప్రభునందు నిలిచి అంటే అబాయిడ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు నిలుచుట అంటే ఏ విధంగా చెప్పాము? నా యందు నిలిచిండి, నేను మీ అందును, మీరు నా వాక్యం అందు నిలిచిండి అని చెప్పాడు. మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. సో ఏంటి, హౌ కెన్ యూ అబాయిడ్ ఇన్ క్రైస్ట్? నేను 3 సంగతులు చెప్పాను. ఏంటి? వ్యక్తిగతంగా ప్రార్థన, వ్యక్తిగతంగా వాక్యం చదువుట, ఫ్యామిలీగా ప్రార్థన, ఫ్యామిలీగా వాక్యము, సంఘముగా వాక్యము, సంఘముగా ప్రార్థన. మనం ప్రభునందు ఆ విధంగా నిలిచి ఉండాలి. అప్పుడు స్థిరులుగా ఉండగలరు. అప్పుడు మన లోపాలన్నింటినీ ఆయన సరి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, కాని వాటిని అన్ని మనలో తీసేస్తాడు. మనం అధికంగా ఫలించగలం. వీటికి మించింది ఏదంటే మనం యాడ్ చేసుకున్న వాళ్ళమే పాడవుతాం. కాబట్టి మరి ఇప్పుడు ఆ స్థలాల్లో పరిసరాల కొరకు ప్రార్థన చేయండి. అడ్డ రోడ్డు వెళ్ళవలసిన్నాం. అక్కడ సంఘంలో కూడా ప్రభు పరిశుద్ధపరిచినట్లు, కలవరపరిచే అంధకార శక్తులను ప్రభు బంధించినట్లు, ఈ అపవిత్రమైనవి, మోసకరమైనవి, విరోధమైనవి శత్రువు రహస్యంగా లోపలికి తీసుకొచ్చాడు. వాటన్నిటి నుంచి ప్రభు కడుగునట్లు
మరి ప్రార్థన చేయండి. వారి మధ్య ప్రభు చిత్తమైతే ఆదివారం అక్కడ ఉంటాము. తర్వాత రేపు సాయంత్రము బరింకులపాడులో ఒక కృతజ్ఞతా కూటం కలిగి ఉంటాం. ఎల్లుండ ఆదివారం అడ్డు రోడ్డు, అలాగే సోమవారం మళ్ళా వంకవారిగూడెంలో కూటం కలిగి ఉంటాం. మరి ఈ పరిసరాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే 18వ తారీఖు నుండి ఒక సహోదరుడు జాన్ సామేల్ అనే సహోదరుడు మన మధ్యకి వస్తాడు. ఆయన కూడా మన మధ్య మరి దేవుని వాక్యాన్ని షేర్ చేసుకుంటూ మన దగ్గర కూడా ఆయన ఏం నేర్చుకోవాలో, ప్రభు కొరకు ఎట్లా ఉపయోగపడాలో, ఆయన పరిచయ కొరకు అతని కొరకు కూడా మీరు ప్రార్థన కోరుతున్నాం. 18వ తారీఖు ఆదివారం. నేను కొద్ది కాలము ఎక్కడికి పోకూడదు, మరి ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపాలని నేను ఆశిస్తున్నాను. ఎక్కడ పోకూడదు అనుకుంటున్నాను. సంఘంతో కలిసి కొద్ది దినాలు ప్రార్థనలో నిలిచి ఉండాలి అని నాలో భారం వస్తూ ఉంది. అయితే మరి అనివార్య కారణాన్ని బట్టి వెళ్ళవలసి వస్తుంది. మరి అయితే మీరు సంఘంగా మీరు ప్రార్థన చేసిన ప్రభు అద్భుతాలు అక్కడ చేయగలరు. మరి ప్రభుతో మనం గడిపినట్లుగా ప్రభు మనకి సహాయపడినట్లు పెద్దమైన వాటి నుండి దేవుడు విడిపించి మరి ఆయన రాకడ కొరకు సంఘములను సిద్ధపరచడం కొరకు దయచేసి మీ ప్రార్థన కోరుతున్నాం. కొద్ది సమయం మనకి సమయం ఇవ్వబడింది సంఘంగా ప్రార్థించటకు. అయితే ఈ మాటలన్నింటినీ మీ హృదయంలో ఉంచుకొని వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, అలాగే ఆయా టైమ్స్లో సహోదరులు కూడా వేకువజామున వచ్చి ప్రార్థనలు గడుపుతున్నారు. మరి వారి ప్రార్థనలు బట్టి కూడా దేవుడు అద్భుతాలు చేయుచున్నాడు. మరి అలాగే సహోదరులు కూడా వారు కూడుకుంటున్నారు. ఈ ఆ విధమైన మనసుతో ప్రార్థన చేయుచుండండి. ప్రభు అద్భుతాలు మరి చేసి తన సంఘాన్ని పరిశుద్ధపరిచి తన రాకడ కొరకు సిద్ధపరిచినట్లు ప్రార్థనలో నిల్చుండండి. ప్రార్థిస్తాం. కొద్ది సమయం ప్రార్థన.